దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులైన దేవుని బిడలకు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియా దేవుని బిడలారా, ప్రభు కోసమే ప్రతి క్షణం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవుని వాక్యము ఇలా మీతో పంచుకున్నటకు మరి నాకు అనుగ్రహించిన దేవాతి దేవుని కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. ప్రియులరా, మీరందరూ బాగున్నారా? మరి దేవుని మహాకృపలో ఈ దినము కూడా మీరందరూ క్షేమముగా సంతోషముగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియులరా, గత రాత్రికాలం అంతా గత దినమంతా కూడా దేవుడు తన కృపలో మనలను కాపాడి మరొక నూతనమైన దినమును ప్రభు మనకు దయచేశారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము, భక్తుడైన దావీదు రాసిన కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, భక్తుడైన దావీదు తన ఆత్మీయ అనుభవాల నుండి దేవునితో ఎప్పుడు గడపాలో, దేవునితో ఎప్పుడు మాట్లాడాలో ఒక విలువైన మాటను చెప్తూ వచ్చారు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఉదయం లేవగానే మొబైల్ ఎక్కడుందా, ఎవరేం మెసేజ్ పెట్టారా, మొబైల్కి ఎవరు ఏం పంపారా, ప్రియులారా ఎవరితో మాట్లాడాలా, రకరకాల ఆలోచనలు కలిగి ఈనాడు మనుషులు లేవగానే సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడటం, దేవుని స్తుతించేటువంటి మనుషులు కొదువైపోయారు. చూడండి, మూగజీవాలైన ఆకాశ పక్షులను చూడండి, అవి పెందల కడలి లేచి కోలాహలము చేస్తూ తమ కలగజేసిన దేవుని స్తుతిస్తూ కేరింతలు కొడతా ఉంటాయి. ఈనాడు దేవుడు మానవునిగా మనలను సృజించాడు. తన స్వరూపములో తన పోలిక చొప్పున నిర్మించబడిన మానవుడు మాత్రం దేవుని స్తుతించలేకపోతూ ఉన్నాడు, దేవుని సన్నిధిని ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాడు. కానీ భక్తుడైన దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడాలయ్యా. చాలామంది ఉదయాన్నే లేవగానే వాళ్ళ కోళ్ళు మా ఇంటికి వచ్చాయని, వాళ్ళ కుక్కలు మా ఇంటికి వచ్చాయని, వీళ్ళు నాశనం గాను వాళ్ళు నాశనం గానని రకరకాలుగా ఎదుటి వారిని చూసి తిడుతూ నోరు పారేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, నీ స్వరము అలా వాడకూడదు. కానీ దేవుడు నీ స్వరం వినున్నట్లుగా, దేవుడు నీ ప్రార్థన ఆలకించినట్లుగా, నీ కంఠస్వరము దేవునికి వినబడేటట్లుగా ఉదయకాలమే లేచి ప్రభు పాదాలు పట్టుకొని మోకాలు వేసి ప్రార్థన చేస్తే మనకెంత దీవెనో తెలుసా, ఎంత ఆశీర్వాదమో తెలుసా. అందుకనే నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు నేర్చుకోవలసినటువంటి ఒక అద్భుతమైన అనుభవం ఏంటో తెలుసా? నీవు లేవగానే నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం ఉదయకాలమే లేచి మోకాలు వేసి, ప్రభువా, నా జీవితంలో నీ సహాయం కావాలయ్యా, నా బిడ్డలకు నీ కృప కావాలి ప్రభువా, ఇదిన నా ప్రయాణాల్లో, నా పనుల్లో మీ తోడు నాకు కావాలి యేసయ్యా అని నువ్వు ప్రార్థన చేసి నీ కంఠస్వరాన్ని దేవుని సన్నిధిలో నువ్వు వినిపించగలిగితే ఆ రోజు విజయం నీ సొంతం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికంట ఆ భక్తుడైన దావీదు ఏం చేశాడో తెలుసా? ఆయన సన్నిధిన ఉదయమున ప్రార్థన సిద్ధం చేసుకుని ఉన్నాడంట. ఈరోజు దేవుని నేనేం అడగాలి, ఈరోజు దేవుని ఎదురు నేనేం పొందుకోవాలి అని అడుగుతూ ఉన్నాడు. అందుకనే విలాప వాక్యముల గ్రంథకర్త మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? ప్రియులారా, సియోను కుమారి, నీవు లేచి రేయి మొదట చామున, ప్రియులారా మీరు జాగ్రత్తగా చదివితే విలాప వాక్యముల గ్రంథం ప్రియులారా 2వ అధ్యాయం 19వ వచనం, నీవు లేచి రేయి మొదట చామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఉదయకాలమే లేచి, వేకువజామునే లేచి దేవుని సన్నిధిలో మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు, ప్రియులారా వారు మంచి భవిష్యత్తు కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసే అలవాటు మనం నేర్చుకుందాం. దేవుడు తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈనాడు చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తూ బిడ్డలను పోగొట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకుండా, దేవుని భయము వారికి నేర్పించవలసిన సమయంలో నేర్పించకుండా వారిని వదిలేసి వారు బాధపడుతూ ఉండగా
వారు గాయపరచబడిన సమయంలో ఏడుస్తూ ఉన్నారు. నేను అంటాను, వాళ్ళు పడిపోయిన సమయంలో ఏడవటం కాదు, కానీ వాళ్ళు పడిపోక ముందే దేవుని సన్నిధిలో నీ పసిబిడ్డల కొరకు, నీ యవన బిడ్డల కొరకు దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేయి. నా దేవుడు నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు అనుగ్రహించునుగాక. అందుకనే ఉదయకాలమే లేచి దేవుని సన్నిధిలో మన కంఠస్వరం ఆయనకి వినబడినట్లుగా మన ప్రార్థన సిద్ధం చేసుకొని ప్రతి దినం దేవునితో గడుపుదాం. మన బిడ్డలు, మన కుటుంబాలు దీవించబడినట్లుగా ప్రార్థిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వాధికారియు, నిరంతరము స్తోత్రార్హుడైన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో భక్తుడైన దావీదు ఉదయకాలమే నాయన తన కంఠస్వరము మీకు వినబడాలని నీ సన్నిధిలో ఉదయకాలమే ప్రార్థనను సిద్ధము చేసుకున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు నాయన మేము తిని పడుకొని ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యముతో ఉంటూ ఉన్నాం ప్రభా. అలాంటి వారంగా మేము వండుకుండా నాయన ప్రతి ఉదయకాలమే లేచి నా తండ్రి ఈ పాదాలు పట్టుకొని ప్రభా, మా కుటుంబాల కొరకు, అయ్యా మారు మనసు లేని భర్త కొరకు, రక్షణ లేని భార్య కొరకు, బిడ్డల కొరకు నాయన నీ సన్నిధిలో వారి ప్రాణం కొరకు ప్రార్థన చేసే కృప, అటు భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా. గత రాత్రి కాలం అంతా మీరు కాపాడి ఈ ఉదయకాల సమయాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. ఈ దినము మా ప్రయాణాల్లో, మా పనుల్లో తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఏ తెగులు నీ గుడారము సమీపించదని చెప్పినట్లుగా ప్రభు తండ్రి, మీ రక్షణ, మీ కాపుదల మాకు దయచేసి క్షేమమును మాకు అనుగ్రహించి ఆనందింప చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.